హలో అండి, వేడివేడిగా పప్పుచారు కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో 4 విజిల్స్ రానిచ్చి మెత్తగా ఉడకనిచ్చి, తర్వాత ములక్కాయ, టమాటా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు, గ్లాసున్నర వాటరు, కొత్తిమీర వేసుకొని కుక్కర్లో మళ్ళీ ఒక విజిల్ రానియాలి. ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఇంకో గ్లాస్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో తాలింపు వేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని పప్పుచారు పోసుకొని ఓ 15 నిమిషాలు మరగనిస్తే పప్పుచారు రెడీ అవుతుందండి. ఈలోగా కాకరకాయని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి ముక్కలను గట్టిగా పిండి ఆయిల్లో కాకరకాయని వేపుకోవాలి. ఈ కాకరకాయకి పొడి తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు వేసి పౌడర్ చేసుకుందాం. ఈలోపు కాకరకాయ వేగిపోయింది. మళ్ళీ ఇంకొకసారి మిగిలిన కాకరకాయలు కూడా వేయించుకొని తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేగనిచ్చి, తర్వాత ముందుగా వేపిన కాకరకాయ ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని వేగనిద్దాం. పప్పుచారు కాకరకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ పెట్టుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని వేడివేడిగా పప్పుచారు వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.